ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే పాలకూర పప్పు గురించి. పాలకూర కోసిపెట్టుకున్నాను. అందులో శనగపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు 3 కాంబినేషన్ అందులో ఉడకబెట్టి ఇలా పెట్టుకున్నాను. ఇదిగో చూడండి, ఉడికిపోయింది. మరి అందులోకి ఉల్లిపాయ ముక్కలు మరియు ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇక్కడ నిమ్మరసం కూడా కొంచెం లాస్ట్ చివరిలో నిమ్మరసం వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు కడాయి పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఆవాలు వేస్తున్నాను, కొంచెం ఆవాలు, మరియు తర్వాత జీలకర్ర. ఇవి చిటపల్లాడుతుండగా కొంచెము ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం, మరియు ఎండుమిర్చి, మరియు పచ్చిమిర్చి కొంచెం కలుపుకుందాము. మరియు కరివేపాకు, మరియు వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకున్నాను. ఇక్కడ వెల్లుల్లి వేస్తే పాలకూర పప్పులో చాలా టేస్ట్గా ఉంటుంది, అమ్మదనంగా అనిపిస్తుంది. మరి మిగిలిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం వేసేస్తున్నాను. ఇవి వేగుతున్నాయండి. వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం. మళ్ళీ కలుపుకోవాలి, అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు వెల్లుల్లి కూడా ఎంత మంచిగా కమ్మటి వాసన వస్తుంది. ఇందులో పాలకూరను, ఉడకబెట్టుకున్నటువంటి పాలకూరను వేసేస్తున్నాను. మనము ఫంక్షన్లలో చేసుకునే విధంగా ఎలా కనిపిస్తుంది చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్లో ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా చేసుకొని చూడండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ 3 కాంబినేషన్ వేసి చేశాను. మరియు వేసినట్టయితే చిక్కగా అవుతుంది, మరియు టేస్టీగా కూడా ఉంటుంది. మరియు ఇప్పుడు తగినంత ఉప్పు, మరియు కారం. మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెమే కారం పడుతుంది. పాలకూర పప్పు మొత్తం ఫ్రై అయిపోయింది. పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కూడా వేయించుకున్నాను. ఇది చూడండి ఇలా కలర్ఫుల్ గా ఉందో, మొత్తము కలిసిపోయింది ఇది. మరి ఇందులో ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. అంటే పలుచగా మామూలుగా ఉండడానికి, జారులాగా ఉండడానికి వాటర్ కొంచెం పోసుకోవాలి. ఉడికిపోయిందండి. ఎలా ఉంది చూడండి, ఇలా మొత్తం ఉడికిపోయింది. చివర్లో
నిమ్మరసాన్ని వేస్తున్నాను. నిమ్మరసం ఎందుకంటే కొంచెము పుల్ల పుల్లగా కమ్మగా ఉండడానికి మనకు టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం లాస్ట్లో చివర్లో వేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది అయిపోయిందండి కర్రీ. పాలకూర, టేస్టీగా ఉండేటువంటి పాలకూర పప్పు.